కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం తమకెంతో నచ్చిందని, ఈ కారణంతోనే నెహ్రూను గెలిపించుకుంటామని మహిళలు చెబుతున్నారు. మరోవైపు సూపర్ 6 పథకాలతో వైసీపీ కకావికలమవుతుందని, వైసీపీ అక్రమాలు అరాచకాలకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయంటున్న జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనేక మంది మహిళలు అయితే హారతులు పట్టు స్వాగతిస్తున్నారు. మరోపక్క జ్యోతుల నెహ్రూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఏదైతే గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి లేకుండా నియోజకవర్గం వెనక్కి వెళ్ళిపోయిందో తిరిగి అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా ఎక్కడికి హామీ ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర జ్యోతుల నెహ్రూ గారు ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? మా ఎన్నికల ప్రచారం చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలకడం, మహిళలు ఆడతలు ఇవ్వడం. మేము ఇప్పటికే చాలా నష్టపోయాం. మీకోసం ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఎప్పుడు మీరు మాకు ఎమ్మెల్యే అవుతారా, మా సమస్యలు పరిష్కరిస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి మనం ఓటు అడగకుండానే వాళ్ళే అడుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాత్రి 10 గంటలైనా సరే మధ్యాహ్నం ప్రారంభించినటువంటి రోడ్ షో రాత్రి 10 అయ్యేటప్పటికి క్లోజ్ చేతిలోకి మధ్యాహ్నం ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి రెట్టింపు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది గ్రామాల్లో ఎప్పుడు కూడా పాజిటివ్ వేవ్ ఉన్నప్పుడు ఏదైనా ప్రచారానికి వెళ్తే 10 మంది స్టార్ట్ అయింది 100 మంది అయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే అది పాజిటివ్గా ఉన్నప్పుడే ఆ పార్టీ మీద. అదే పరిస్థితి ఇవాళ సుస్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోకి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తుంది. అదే సమయంలో వైసీపీ ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిందో పూర్తిగా చాలా దారుణంగా ఉందని ప్రజల్లో వ్యాఖ్యలు వస్తున్నాయి. అసలు మన మేనిఫెస్టో సంబంధించి ప్రజలు ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు ఇక్కడ నేను కంపారిటివ్ మనం చూసుకున్నట్టయితే ఆ మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి ఒకే అంశాన్ని ఎత్తుకుందాం. మనం ఉన్నాయన్నింటిని పక్కన పెట్టి, ఎందుకంటే గంటల తరబడి చెప్పాల్సి వస్తుంది మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అన్నది. దాని జోలి పోదలుచుకోలేదు నేను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ప్రభుత్వం ఏదని చెప్పుకోవడానికి కారణంగా చెప్పుకుంటూ ఎప్పుడు అవ్వాతాతలను పరిరక్షించడమే, వాళ్ళ సంక్షేమాన్ని ఇవ్వడమే నా ధ్యేయం, నా విధానం అంటాడు. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి దూరంగా ఉంటాడంటాడు. వీళ్ళిద్దరు మేనిఫెస్టోలోని ఒకే అంశాన్ని నేను మీకు బేరీ చేసి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తను 3,000 రూపాయలు ఇస్తానన్నాడు పోయిన ఎన్నికల్లో. ఆ 3,000 రూపాయలు ఇస్తులోకి 5 సంవత్సరాలు పెట్టింది అవ్వాతాతలకి. అంటే ఈ లోపల ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతమంది లెగిసిపోయారో ఒకసారి ఆలోచించండి. అంటే వెరీ క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి సామాన్యుల మీద చిత్తశుద్ధి లేదు అనడానికి నిదర్శనం. ఇది జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున తాను ఎన్నికల్లో గెలవడం భారీ మెజార్టీతో ఖాయమని, ప్రజలు ఎక్కడికక్కడ వైసీపీ అక్రమాలు అవినీతిని దృష్టికి తీసుకొస్తున్నారని చెప్తున్నారు. మరోపక్క ఎట్టి పరిస్థితులు కూడా కూటమిదే అధికారులు రాకపోతుందని చెప్తున్నారు. జగ్గంపేట నుంచి శ్రీనివాస్తో చుక్కాపారో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.